నాలాయిర దివ్య ప్రబంధంలోని మూన్రాన్ తిరువందాది అనే రచనను పేయాళ్వార్ రచించారు. ఈ మూన్రాన్ తిరువందాది 100 పాశ్రములతో నిండి ఉన్నది. 3 రోజుల నుంచి మొదటి పాశ్రం నుంచి 60వ పాశ్రం దాకా చెప్పుకున్నాం. ఈరోజు 61వ పాశ్రం నుంచి 80వ పాశ్రం దాకా చూద్దాము. பண்டெல்லாம் வேங்கடம் பார்க்கடல் வைகுந்தம் கொண்டு அங்கு உறைவாரக்கு கோயில் போல் வண்டு வளம் கிளறும் நீள் షోలై వన్ పూమ్ కడికై ఇలం కొమరందన్ విన్నకర్. వైకుంఠములోని పాల సముద్రములో ఉండే నా స్వామి తుమ్మెదలు గుంపులు గుంపులుగా తిరిగే పెద్ద పెద్ద తోటల వెంకటాద్రి పైన అందమైన కడికై నగరములోను తిరువిన్నకరములోను నవయువకుడుగా కొలువై ఉన్నాడు. 62వ పాశ్రం. విన్నకరం వేక విరితిరై నీర్ వేంగడం మన్నకరం மாமடவேளுக்கை மண்ணகத்தா தென்கொடந்தை தேனார் திருவரங்கம் தென்కోటి తన్కొడంగై నీరే తాన్ తాళ్వు. పెద్ద పెద్ద మేడలతో నిండిన తిరువిన్నకరము తిరువేక సెలియేటి నీటి మధ్యన ఆకాశపు అంచులను తాకే వెంకటాచలము భూలోకములోని దేవనగరము అయిన వేలుక్కై గొప్ప కీర్తి కలిగిన కుంభకోణము తేనె నిండిన తోటల శ్రీరంగము దక్షిణమున ఉన్న కోటియూరు అనే నగరములలో అరచేతితో నీరు తీసుకున్న స్వామి సులభముగా వచ్చి కొలువై ఉన్నాడు. 63వ పాశ్రం. தாழ்சடையும் நீநோடியும் ஒன்மளவும் சக்கரமும் சூழர்வம் பொன்னானும் தோன்றும் ஆள் சூழும் திரண்டு அருவி பாயும் திருமலை மேலெந்தைக்கு இரடும் ருவும் ஒன்றாய் சைந்து ఇరండురువం ఒండ్రాయి షైందు. ఆహా, ఎంత అద్భుతము! వేలాడే జడల మధ్యన అద్భుతమైన పొడుగు కిరీటము, చేతులలో మెరిసే చక్రముతో పాటు శివుడి ఆయుధము గొడ్డలి, నడుమునకు అందెల బంగారు మొలతాడుతో పాటు శివుడి పాము, గలగలమని ప్రవహించే శిలయేళ్లతో నిండిన ఈ తిరుమలలోని నా స్వామిని చూస్తుంటే సాధక సిద్ధులు అయి ఉన్న శివకేశవులు ఇద్దరూ ఒక్కరుగా ఇక్కడే కొలువు తీరినట్లుగా ఉన్నది. 64వ పాశ్రం. ఇషైందారవమం వేర్పగండలం పశైందు అంగు అముతవడప్ప అశైందు గడైంద వరుత్తమో కచ్చి వేక వీల్కిడందు ఇరందు నిండదు మంగు. చెప్పలేనంత పెద్దదైన వాసుకి అనే పెద్ద పామును చుట్టి మందర పర్వతమును సముద్రమును ఉంచి చిల్లికి అమృతమును తీసినప్పటి అలసటను తీర్చుకోవడానికి ఆ స్వామి కంచి అనే దివ్య నగరమునకు యథోక్తకారిగా వచ్చి నిలుచుని అక్కడే కూర్చొని పడుకున్నాడు. 65వ పాశ్రం. అంగర్కు ఇడరింద్రి అందివోళు తత్తు మంగ ఇరణియనత్తు నియనతు ఆకత్తై పొంగి అరియరోమాయ్ పిళందాం మానవనే కరియురవం కొంబేషిత్తాన్ గాయందు. సాయం సంధ్య వేళ ఉగ్ర రూపముతో నారసింహుడై కొడుకు ప్రహ్లాదుడు ముందే అతడి తండ్రి హిరణ్యకశ్యపుడి గుండెలను చీల్చి బాధపెట్టిన స్వామి కృష్ణావతారమున అంతే కోపముతో కువలయ పీడనము అనే కంసుడి ఏనుగు దంతమును విరిచెను. 66వ పాశ్రం. కాయందు ఇరళై మాతి కదిరేలకు மாமணிகள்ளியே எந்தா பணக திருமேல் எவ்வு ஏற்பா வாயந்தா மடகைதவரும் வயிறுரகி మాండార్ అతుకేడు అవర్కు ఇరుతీయాంగు. కోపపు చీకట్లను పోగొట్టే కాంతి పుంజములతో ప్రకాశించే గొప్ప మణుల పడగల పానుపుపై పవళించిన దివ్యతేజుడు నా స్వామి మీదకు వేడి నిట్టూర్పులతో వచ్చిన మధుకైటబులు అనే రాక్షసులు వారి నాశమును వారే కోరుతూ అక్కడికక్కడే కడుపు పగిలి చచ్చిరి. 67వ పాశ్రం. ஆங்குமலைய மலரும் குமிலைக்கும் குமியும் ஆள் உந்திவாய் ஓங்கு கமலத்தின் வன்போத்து ஆம் கைதி கிரிஷடென்றும் వెన్షంగుం వానిల్ వగరు మది ఎండ్రుం భారత్తు. అందమైన స్వామి నాభిలోని ఎర్రని తామర పువ్వు ఆ స్వామి అందమైన చేతులలో ఉన్న శంకుచక్రములను చూసి ఆకాశములో ఉదయిస్తున్న సూర్యచంద్రులు అని అనుకొని వికసిస్తూ ముడుచుకుంటూ కాలము గడుపుతున్నది. மூன்றாம் திருவந்தாதி அக்கா 68వ பாசுரம். பாரத்தா கடுவன்
சுனை நீர் நிழல் கண்டு பேரத்தோர் கடுவ நின்று பேரந்து காரத்தா కళంగ నీకు కై నీട്ടുం వేంగడమేమే నాள் విళంగా నీకు కండ్రు ఎరిందాన్ వేర్పు. నల్ల నేరేడు పండ్లను కోసి తిన్న కోతి ప్రవహించే సెలయేటిలోని నీటిని తాగుతూ వేరొక పెద్ద కోతి అని అనుకుని భయముతో పరిగెత్తే వెంకటాద్రియే. పూర్వకాలంలో చెట్టుపై ఉన్న వెలుగు పండును కోయడానికి ఆవు దూడగా వచ్చిన రాక్షసుడిని విసిరిన స్వామి నివసించే పర్వతము. 69వ పాశ్రం. வேற்பொன்றும் வேங்கடமே பாடம் வியந்துளாய் கற்பென்று சூடும் கரும் குழல் மேல் மல்பொன்றா நீண்ட தோள்மால் கிடந்த நீள்கடல் நீராடுవాన్ ఓండ నాళ్ళెల్లాంబుకుం. నల్లని జుట్టు మధ్యన పచ్చని తులసిని ధరించి మల్లయోధులను చంపిన ఆజానుబాహుడు పవళించి ఉన్న విశాలమైన క్షీరసాగరంలో స్నానము చెయ్యాలి అని అనుకున్నవారు బ్రతుకున్నంత వరకు కొండ అంటే గొప్పదైన ఆ వెంకటాద్రియే అని అనుకుంటూ వెంకటాద్రిపై నివసించే ఆ వెంకటేశ్వర స్వామిని సేవించగలగాలి. 370వ పాశ్రం. உகுமதத்தால் மாய் பூஷி கீழ் தாளந்தொந்து அருவி உகுமத தால் கால் கழுவி கையால் மிகுமத தேன் வீண்டா மலர் கொண்டு విరల్ వేంగడవనయ్యే కండు వణంగు களிరు. పెద్ద పెద్ద ఏనుగులు కొండపై నుంచి పడుతున్న జలపాతముల నీటిని తొండముతో తమ శరీరముపై చిమ్ముకొని తేనెతో విచ్చిన పూలను తీసుకుని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించి సాష్టాంగ నమస్కారములు చేస్తుంటాయి. 71వ పాశ్రం. களிరు మికిళ్ళు కొత్త కయ్యొడు తోడి ఒళిరు మరు పోషికయ్యాళి బెళరి విళకొండ్రు నిండ్రు ఆతిరం వేంగడమే మేన ఆళకులగండ్రు కొండారిండాన్కుండ్రు. దంతము విరిగిన పెద్ద ఏనుగు ఒకటి తొండమును పైకెత్తి బాధతో అరుస్తున్నట్లుగా పరుగున వస్తున్న పెద్ద మేఘము ఒకటి వెంకటాద్రిని గుద్దుకొని అక్కడికక్కడే నిలిచిపోయి ఉరుముతో కనిపించే కొండ. ఆవు దూడను పట్టుకుని వెలగపండు పైకి విసిరిన ఆ దేవాది దేవుడు నిలిచి ఉన్న కొండ. 372వ పాశ్రం. குன்றொன்றின்னாய குரமளில் கோல் வழக்கை சென்று விளையாடும் தேகமை போய் என்று விளங்கு மதுகோல் விடும் வேங்கடமே మేల్ ఇళంగు ఎవరు మరర్ గోమాను ఇడుం. ఏపుగా పెరిగిన వెదుళ్ల పొదల మధ్య నుంచి కొండజాతి స్త్రీలు అందమైన చేతులతో కొరబొయ్యమును తీసే వెంకటాచలమే. వెలిగే చంద్రుడికి రాహువు వల్ల వచ్చిన భయమును పోగొట్టిన పురుషోత్తముడు నిత్య నివాసము చేసుకున్న కొండ. 73వ పాశ్రం. ఇడం వలమేల్ పూండా విత్తే రోటి வடமுக வேங்கடத்து மன்னும் கொடனையந்தா கூத்தனாய் நின்றான் குறை కళలే కూరవలే నా తన్నాళ్ళు ఒళ్ళనలం. 7 గుర్రాల సూర్యుడి రథము ఎడమ నుంచి కుడివైపునకు నడిచే ఉత్తరమున ఉన్న వెంకటాచలములో కుంభనృత్యము చేసి సంతోషించిన స్వామి యొక్క కదిలే దివ్యపాద పద్మములను కీర్తిస్తూ సేవించడమే మనకు లభించిన గొప్ప భాగ్యము. 374వ పాశ్రం. నలమే ఎవలితో కొల్నంజట్టు వన్పేయ్ నిలమే పొరండబోయ్ నీళ్ళు వీల్ చలమే తాన్ వెంకొంగయ్యుండానై మీటాయచ్చి యోటువాన్ తన్ కొంగై వైతాళ్ షారందు. విషపు పాలను ఇచ్చిన రాక్షసి పూతన అరుస్తూ నేలపై పడి పొల్లుతూ చచ్చినట్లుగా పాలతో పాటు బలవంతముగా ఆమె ప్రాణములను తాగిన సిన్నికృష్ణుడిని చూసి భయపడకుండా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని ఓదార్చిన యశోద మమకారము ఎంత గొప్పదో. 75వ పాశ్రం. శారందు అకడు తెయ్యప్ప తడావియ కోటొచ్చి వాయోరందు ఈ అంగవెన్ మతీన్ వణ్మయముయలే చేరందు శినవేంగై పారకు తిరుమలయ్యాయన్ పునవేంగై నారం పొరప్పు. మెల్లగా పయనించే చల్లని చంద్రుడిలోని అందమైన కుందెలను అందుకోవడానికి ఆకాశములో మాటు వేసినట్లుగా ఉన్న ఎత్తైన విశాలపు కొండ శిఖరముపై వికసించిన పువ్వులతో నిండిన వెంకటాద్రియే ఆ శ్రీకృష్ణుడి నిత్య నివాసము.
76వ పాశ్రం. பொறப்பு இடையே நின்றும் புனல் குளத்தும் ஐந்து நிரப்பு இடையே நிற்கவும் நீர் வேண்டா விரப்புடையாவே காவே சிறந்தானை மேல் மலர்த்தோய் கைத்தோள் தொழு தாள் కావే తివినై కళ్ళాయందు. కొండ కోనల మధ్య తిరుగుతూ ముక్కు మూసుకుని నీటిలో మునుగుతూ ఎండకు ఎండి వానకు తడిసి పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చెయ్యలేని వారు అభిమానముగా తిరువేంక అనే కంచి నగరములో యథోక్తకారిగా కొలువై ఉన్న స్వామికి పువ్వులను సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించినట్లయితే వారి క్రూర పాపములన్నీ నశించిపోవును. 77వ పాశ్రం. ஆயந்தாறு மனையோன் நான் உமக்கத்தோன் நன் குரங்கில் வாயந்தா கொழுவையாய் வாழ் அரக்கன் ஏயந்தா ముడుబోతూ 3 ఏళ్ళైండ్రు ఎన్ని నానారందాడిపోతూ నంగట్టే అరణ్. కన్నబిడ్డవలే 4 వేదములు 4 ముఖములై ఉన్న బ్రహ్మదేవుడిని సంతోషపెట్టి వరములను పొందిన రావణాసురుడి తలలను కత్తితో కోసిన పువ్వుల వలె కోసి 1, 2, 3, 7, 10 అంటూ లెక్కించిన స్వామి యొక్క దివ్యపాద పద్మములే మనకు రక్ష. 78వ పాశ్రం. ఆరణాం நமக்கென்றும் ஆளிவளவன் முரநாள் வளம் சுழிந்தா மொயம்பன் శరణమేలు ఏతు గతి ఏతు నిలై ఏతు పెరవెన్నాతే ఓతి గతి మాయనయ్యే ఓరత్తు. ఏది జ్ఞానము, ఏది ఆచారము, ఏది జన్మ అంటూ ఆలోచిస్తూ రోజులు గడపకుండా మురుడు అనే బలమైన రాక్షసుడి ఆయుష్ను పోగొట్టిన స్వామియే మనల్ని రక్షించును అని నమ్మిన వారిని ఆ చక్రధారి ఎల్లవేళలా రక్షించును. 79వ పాశ్రం. ఓరత్తమన తరాయి ఐందడక్క ஆராயந்து பெறத்தால பிறப்பிலும் பேர்களாம் காரத்த விரையார் நருந்துளாய் நீங்கோத்தமே நீ నిరయ్యార్ మార్ పనే ఏ నిండ్రు. మనలోని 5 ఇంద్రియములను నిగ్రహించి చల్లని తులసితో పాటు మెరిసే హారముల అందమైన వక్షస్థలము కలిగి ఉన్న సముద్రవర్ణపు శ్రీమన్నారాయణుడిని ఏకాగ్రతతో పూజించగలిగితే రాబోయే జన్మలు అన్నిటినీ పోగొట్టుకోవచ్చు. 80వ పాశ్రం. నిన్రు ఎదురాయ நிறைமணிதேர் வானந்தோள் ஒன்றையா ஈரைம்களூர் உடன் துணியாவென்றோ இலங்கும் ஆர்படுவான் நேமி அரவணையான் షేవడికే నేర్పడవాన్ తాను మొయలం ఎంజు. గొప్ప ధనుసు కలిగిన బాణాసురుడి 1000 భుజములను పదునైన చక్రముతో ఖండించిన శేషశాయి ఎర్రని దివ్యపాద పద్మములను వశపరుచుకోవాలని నా మనస్సు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉన్నది.